ఇప్పుడు మనం ధవళేశ్వరం రథం వీధిలో ఉన్న వినాయకుడి మండపం దగ్గర ఉన్నాం. పదండి చూద్దాం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుడి విగ్రహం పెడుతున్నారు? 11 సంవత్సరాలు. ఇక్కడ కాణిపాకం వినాయకుడిని పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? మేము పెట్టి 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 12వ సంవత్సరం కొంచెం వెరైటీగానే పెడదామని చెప్పి కాణిపాక వినాయకుడు అనుకుని కుర్రాళ్ళందరం అనుకున్నాం. ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా బొమ్మలు మేము ఏదో కొన్ని తెచ్చడం కాకుండా కుర్రాళ్ళందరూ కమిటీ అనుకుని ప్రత్యేకమైన కలర్లు కానీ చేసుకుని కొంచెం వినాయకుని తెస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే 11 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం కుర్రాళ్ళందరూ కమిటీ కూడా మాల వేసుకోవడం జరిగింది. 9 రోజుల దీక్షతో నిమగ్నమై ఉంటారని ఈ సంవత్సరం పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు పెట్టిన ఈ కాణిపాకం వినాయకుడు ఎన్ని అడుగులు ఉన్నాడండి? 10 అడుగులు. అలాగే ప్రతి సంవత్సరం కూడా లడ్డు పెడుతూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా 60 కేజీలు లడ్డు పెట్టాము. ఇలా వినాయకుడిని తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి? ఇది మేము ఒక 2 నెలల ముందు ఆర్డర్ ఇస్తాం. వాళ్ళకున్న ప్రత్యేకత అంటే ఇప్పుడు వాళ్ళంటే రెడీగా ఉంటాయి. మేము ఒక 2 నెలల ముందు చెప్పి కలర్ అన్ని వెలివేషన్ చేసుకుని మళ్ళీ 2-3 సార్లు 2-3 ట్రిప్లు కుర్రలు అందరూ వెళ్ళి ఆ ఐటమ్ ఎలా కావాలి ఏంటని గ్యాస్ చేసుకుని మళ్ళీ వాళ్ళ డిజైన్ సెలెక్ట్ చేసి మళ్ళీ మనకు పంపించిన తర్వాత మళ్ళీ ఒకసారి 2-3 సార్లు 5-6 సార్లు వెళ్ళిన తర్వాతనే మనకు ఓకే అవుతాం.